This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యు వాచ్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మనకి. SAIL, సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీరు స్టీల్ ప్లాంట్లో పనిచేద్దాం అనుకున్నారా? మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అన్నమాట. 1110 వేకెన్సీస్ తోటి మనకు ఒక న్యూ నోటిఫికేషన్ అయితే మనకి అయితే రిలీజ్ చేశారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా. ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు. అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు అన్నమాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. తప్పకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇంకా V30 ఛానల్, దిస్ ఇస్ విదే ఛానల్ అండ్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్స్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి గైస్. ఓకే, మనకి వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రూర్కెలా స్టీల్ ప్లాంట్, మనకి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అయితే రిలీజ్ చేశారన్నమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ది అప్రెంటిసెస్ యాక్ట్ 1961, దట్ ఈస్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL నుంచి ఆ యొక్క ఆర్గనైజేషన్ అన్నమాట ఇది రూర్కెలా స్టీల్ ప్లాంట్ అన్నది. ఓకే, సో మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి క్లియర్ కట్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీలో మనకి ఫస్ట్ ట్రేడ్ అప్రెంటిసెస్ అన్నమాట. అంటే సో ఎవరైతే ITI చేశారో వాళ్ళ కోసం ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిసెస్ మనకైతే ఉన్నాయి. తర్వాత గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ కూడా మనకైతే వీళ్ళైతే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా చూసే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు. సో ఎలిజిబిలిటీలో దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారన్నమాట. రెగ్యులర్గా మీరు ఎవరైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. అంతే తప్పించి కరస్పాండెన్స్, నెక్స్ట్ కొంతమంది పార్ట్ టైంలో చేసి ఉంటారు కదా, వాళ్ళు మాత్రం దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవ్వదు, గమనించండి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2022, 2023, 2024, 2025, 2026 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి అయితే ఎలిజిబుల్ అన్నమాట. చాలా ఎక్కువ మనకి పాస్డ్ అవుట్ బ్యాచెస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, సో మనకి ఇక్కడ ఇస్తే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, సో మినిమం 18 ఇయర్స్ నుంచి మనకి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 31 ఆగస్ట్ 2026కి మనకైతే డేట్ అండ్ ఏజ్ క్యాలిక్యులేట్ అయితే వీరైతే చేస్తారన్నమాట. ఓకే, అది మాత్రం గమనించండి. ఓకే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ ఏమైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో కనుక ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రీవియస్గా ఎవరైనా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయొద్దు, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ట్రేడ్ అప్రెంటిసెస్లో మనకి AOCP ఆ యొక్క ట్రేడ్ అయితే ఉంది మనకి 10 వేకెన్సీస్. అలాగే వేకెన్సీ అన్ని కూడా ప్రాపర్గా డివైడ్ అయ్యి చూడండి ఒకసారి. కోపా ట్రేడ్ అయితే ఉంది. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, LACP మెకానిస్ట్, నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ AC, టర్నర్ వెల్డర్, ICTSM, సెంట్రల్ AC ప్లాంట్ మెకానిక్, టెక్నీషియన్, మెకాట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆర్ట్ వచ్చేటికి మనకైతే ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేటికి ఎవరైతే ITI పాస్ అయ్యారో, ఓకే, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లో ITI ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు స్టైఫండ్ కూడా ఇక్కడ ఇచ్చారు 10,560 రూపాయలు పర్ మంత్ మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుందని ఇచ్చారు. అండ్ వెల్డర్ ట్రేడ్కి వచ్చేటికి మనకైతే 9,600 పర్ మంత్ మనకైతే ఉంటుందట. ప్రిస్క్రైబ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇంకా గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నీషియన్ అప్రెంటిసెస్కి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఇచ్చారు. సెరమిక్ టెక్నాలజీస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ మెకాట్రానిక్స్, మెటలర్జీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఉంది గైస్, ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి ఇవన్నీ వేకెన్సీ అయితే ఉన్నాయంటే దానికి ఎవరైతే డిగ్రీ ఆర్ డిప్లొమా చేశారో ఇన్ రెస్పెక్ట్ టు డిసిప్లిన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుందన్నమాట. సో 12,300 పర్ మంత్ మనకైతే సో వీళ్ళైతే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్. అండ్ 10,900 ఏమో డిప్లొమా అప్రెంటిసెస్ కోసం వీళ్ళైతే అలొకేట్ చేస్తారన్నమాట. 10,900 పర్ మంత్ మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుంది అన్నమాట. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేస్తే ఇంకొకటి ఉందన్నమాట. సో మనకి చూడండి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA వాళ్ళు, BSc వాళ్ళు, BCom వాళ్ళు, BCA, BBA, నెక్స్ట్ BSc నర్సింగ్ వాళ్ళకి, నెక్స్ట్ డిప్లొమా ఇన్ నర్సింగ్ వాళ్ళకి, నెక్స్ట్ డిప్లొమా ఇన్
ఫిజియోథెరపీ, నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ అంటే డిఎంఎల్టీ, డిఆర్టీ వాళ్ళకి, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ డిఎక్స్టీ, డిఓటీటీ వాళ్ళకి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి, నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ డిపి వాళ్ళకి కూడా కలిపి మనకైతే ఎక్స్ట్రాగా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దానికి డిగ్రీ ఆర్ డిప్లొమా ఎవరైతే చేశారో ఇన్ రెస్పెక్టివ్ ఈ యొక్క స్ట్రీమ్స్లోని వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా అయితే 12,300 పర్ మంత్ మనకి గ్రాడ్యుయేట్స్కి ఇస్తారు. 10,900 ఏమో డిప్లొమా హోల్డర్స్కి అయితే ఇస్తారనమాట. అంటే సో మనకి డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ ఐటీఐ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, రిక్వైర్మెంట్స్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్. గైస్ మీరు గమనించండి, మీరు కనుక ట్రేడ్ అప్రెంటిసెస్ కనుక అప్లై చేయాలనుకుంటే మీరు ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి వస్తుంది. గమనించండి. అదే మీరు కనుక గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ కనుక అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో రెండు కూడా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నమాట. సో ఐటీఐ వాళ్ళేమో అప్రెంటిస్షిప్ india.org.org-లోకి వెళ్ళి అప్లై చేసుకుంటారు. అదే మనకి డిగ్రీ వాళ్ళు, నెక్స్ట్ బీటెక్ వాళ్ళు అండ్ డిప్లొమా వాళ్ళు వచ్చేటప్పటికి మనకి nats.education.gov.inకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకుంటారు అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు, లాగిన్ చేసేసుకుంటారు, తర్వాత కేవైసీ అంతా కూడా వెరిఫై చేసుకుంటారు. తర్వాత లాగిన్ చేసిన తర్వాత మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయన్నమాట. ఎస్టాబ్లిష్మెంట్ నేమ్స్, ఆ సేల్ రూల్కి ఎలా స్టీల్ ప్లాంట్ అనేసి ఒక మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేసి అప్లై చేసుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అయితే మనం అయితే పార్టిసిపేట్ చేయాలి. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, వీళ్ళు ఒక డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారనమాట. మీరు ఇక్కడ చూడండి. సో ట్రేడ్స్ అండ్ బ్రాంచ్ వైజ్ మనకైతే ఇచ్చారు. 1 సెప్టెంబర్ నుంచి 3 సెప్టెంబర్ వరకు ఏమో మనకైతే ఏఓసిపి, కోపా, మెకానిక్, డీజిల్, ఎలక్ట్రీషియన్ వల్ల అయితే మనం అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయాలి. 9:30 నుంచి 10:30 AM వరకు ఉంటుందట. ఇక చూడండి, నెక్స్ట్ 4 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ వరకు కూడా మనకైతే ఫిట్టర్, టూల్, డై, ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఎల్ఏసిపి వాళ్ళు అయితే వెళ్ళడానికి అయితే అవుతుంది. ఎక్సెప్ట్ 6th సెప్టెంబర్ మెన్షన్ చేశారు. 9th సెప్టెంబర్ నుంచి 11th సెప్టెంబర్ వరకు మెకానిస్ట్, ఎంఎంవి, ఆర్ఏసి, టన్నర్, వెల్డరు వాళ్ళైతే వెళ్తారన్నమాట. నెక్స్ట్ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ 12th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు ఐసీటీ, ఎస్ఎం, సెంట్రల్ ఏసీ మెకానిక్, టెక్నీషియన్, మెకాట్రానిక్స్, ఎంపీసీ అండ్ ఆటోమేషన్ వాళ్ళు అయితే వెళ్ళాలి. ఎక్సెప్ట్ 13th అంటే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 16th సెప్టెంబర్ టు 18th సెప్టెంబర్ వచ్చాడు మనకి సెరామిక్, నెక్స్ట్ కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళైతే వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ 19th సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ వరకు ఎక్సెప్ట్ 20th మెకానికల్, మెకాట్రానిక్స్, మెటలర్జీ, ఐటీ అండ్ ఆటోమొబైల్ వాళ్ళు అయితే వెళ్ళాలి. 23rd సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు మనకి ఈసీఐ, ఈఎండ్ఐ, ప్రొడక్షన్, బిఏ, బిఎస్సి, బీకామ్, బిఎస్సి, బీబీఏ, బిఎస్సి, నర్సింగ్, జిఎన్ఎం, డిప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి డిఎంఎల్టీ, డిఆర్టీ, డిఎక్స్టీ, డిఓటీటీ, డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళైతే అటెంప్ట్ చేయడానికి అయితే అవుతుందన్నమాట. ఇంకా వాకిన్ అడ్రస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి, సెంట్రల్ రిక్రియేషన్ రూమ్, ట్రైనీస్ హాస్టల్, సెక్టార్ 5, రూర్కేలాకు వెళ్ళి మీరైతే ఈ యొక్క ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయాలి. ఇంటర్వ్యూ కన్నా ముందు మీరు 2 వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకొని ఉండాలన్నమాట. ఓకే, డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ అట్ ది టైమ్ ఆఫ్ వాకింగ్ చూస్తే మనకి ఒరిజినల్ ఇన్షూర్డ్ లీవింగ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, సెల్ఫ్ అటెస్టెడ్ మెట్రికులేషన్ మనకి 10th సర్టిఫికేట్ తీసుకోవాలి, సెల్ఫ్ అటెస్టెడ్ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీకు ఓన్ సిగ్నేచర్తో సెల్ఫ్ అటెస్ట్ చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకోవాలి. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ, నాట్స్ ఆర్ నాప్స్ యొక్క రిజిస్ట్రేషన్ కాపీ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, లాస్ట్ డేట్స్ ఆఫ్ మనకి అప్లై చేస్తే మనకైతే 26th ఆగస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 26th ఆగస్ట్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో సెలక్షన్ కూడా అంతా కూడా డిపెండ్స్ అపాన్ ది మీరు అప్లై చేసినప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకుని ఉంటాయన్నమాట. సో డిపెండ్స్ అపాన్ ది వేకెన్సీస్ అవైలబుల్, వేరియస్ కేటగిరీస్ అండ్ డిసిప్లిన్స్. సెలక్షన్ క్యాండిడేట్స్ విల్ బి క్యారీడ్ అవుట్ షార్ట్ లిస్టింగ్ దేర్ అకాడమిక్ మెరిట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. వాక్ ఇన్ ప్రోగ్రెస్ అగైన్స్ 30% వేచేజ్ మార్క్స్ ఇన్ సెక్యూర్డ్ ఇన్ 10th ఎగ్జామినేషన్, 70% మార్క్స్ ఇన్ డిగ్రీ అండ్ ఐటీఐ ఎగ్జామినేషన్ అండ్ డిప్లొమా ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి అన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఇలా వచ్చేసి కొన్ని జనరల్ కండిషన్స్ అన్ని కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇవన్నీ డీటెయిల్స్. మీరు కనుక ఐటీఐ
క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లాగిన్ మీకు ఇచ్చేసి క్యాండిడేట్ మీకు ఇచ్చేసి ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ అయితే క్యాండిడేట్ ఐటీఐ స్టూడెంట్. సో ఆ యొక్క నెంబర్ ఇచ్చేసి మీరైతే డీటెయిల్స్ ఫైండ్ చేసుకుని అప్లై చేసుకుని సో అక్కడ తర్వాత మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత లాగిన్ చేసి ఎస్టాబ్లిష్మెంట్లోని మనకి రూర్కెలా స్టీల్ ప్లాంట్ అయితే క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. అదే మీరు కనుక సో డిప్లొమా నెక్స్ట్ డిగ్రీ క్యాండిడేట్స్ అయితే నాట్స్ పోర్టల్ అంటే ఇది మాట పోర్టల్, ఈ పోర్టల్లోకి వెళ్ళి పైన స్టూడెంట్ మీకు ఇచ్చేసి సో ఇక్కడ మనకి ప్రాపర్గా రెగ్యులర్ స్టూడెంట్ ఇక్కడ మీకు ఇచ్చేసి సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్ గమనించండి. మంచి ఆపర్చునిటీగా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.